ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం ఈరోజు హెబ్రోను క్యాలెండర్లో ఉన్నటువంటి 22వ కీర్తనల పుస్తకము 22వ వచనం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజము మధ్యమున నిన్ను స్తుతించెదను. ఈ వచనములో ఉన్నటువంటి భాగము మనం చదువుకున్నాం. చూడండి, ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఈ కీర్తనల గ్రంథం కనుక మనం ఇక్కడ చూస్తే ఒక్కసారి మార్పు వచ్చింది. తన ప్రార్థనలకు జవాబు దొరికిందని యేసుకు తెలుసు. విశ్వాస సంబంధముగా మంచి పోరాటం జరిగించాడు, గెలిచాడు. విశ్వాస నిశ్చయత గురించి యేసు ప్రభు వారికి తెలుసు. గమనించండి, తాను ఎవరి కోసమైతే మరణిస్తూ ఉన్నాడో వారిని గుర్తు చేసుకుంటూ నా సహోదరులు అంటున్నాడు. వారిని పరలోకం నుంచి వచ్చిన ప్రభువును విశ్వాసులు సోదరుడని పిలవడానికి తెగించలేరు. పరలోకము నుండి వచ్చినటువంటి వారు సోదరులని పిలవడానికి ఎవరు కూడా తెగించలేరు. ఉదాహరణకు చూడండి, ఒక గొప్పవాడు ఉన్నాడు అనుకోండి. ఒక గొప్పవాడు వచ్చి ఒక పేదవాడిని నా సహోదరుడు అని చెప్పగలడా? ఎవడు కూడా చెప్పలేడు. ఎందుకనంటే వారికి నామోసిగా ఉంటుంది, అంటే వారి యొక్క స్థితి తగ్గించుకునేటట్లుగా ఉంటుంది కనుక ఎవరు కూడా నా సహోదరుడని పిలవడానికి తెగించరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకము నుండి దిగివచ్చి ఆయన మన కొరకు ఆయన తన సహోదరులైనటువంటి యూదుల కొరకు వచ్చి మనుష్య కుమారుడుగా జన్మించి తన సహోదరులైన యూదులకు ఆ యొక్క యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఆ యూదులు ఎవరంటే ఆ యేసు ప్రభు వారి సహోదరులు కనుక యేసు ప్రభు వారి యొక్క సహోదరులకు చెప్పిన తర్వాత నా సహోదరులు అని మరి ఆయన పలికినటువంటి మాటను మనం చూసినట్లయితే ఆయన దీన స్థితిలో ఉన్నావా అని బాధను నిర్లక్ష్యం చేయలేదు, చేదరించుకోలేదు. దీన స్థితిలో ఉన్నటువంటి వారిని చేదరించుకోలేదు, ఆయన అసహించుకోలేదు, అతడి నుంచి తన ముఖము తిప్పుకోలేదు. సహాయం కోసం అతడు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాడు కదా. ఆయన ఆలకించాడండి. ఆయన ఆలకించే దేవుడు, ఆయన మన మొరను ఆలకించే దేవుడు. అందుకనే ప్రియమైన వారలారా, యెహోవా అంటే భయభక్తులున్న వారలారా, పేరు అంటే స్వభావం లక్షణాలు అని అర్థం. కనుక మనము చాలాసార్లు కూడా ఎలాగా ఉంటాము అనంటే, ప్రియమైన వారు, దేవుని పట్ల భయభక్తులు అన్నది బైబిల్లో ఒక అతి ప్రాముఖ్యమైన మూల అంశము, మనుషులకు అత్యవసరమైనటువంటి భావం. చూసారా? అందుకనే యేసు దేవుని పట్ల భయభక్తులతో ఉన్నాడు గనుక ఆయన ప్రార్థనలను దేవుడు విన్నాడు. అదే భయభక్తులు అందరం కలిగి ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాడు. వ్యక్తిగతంగాను సంఘముగాను స్తుతులు చెల్లించడం హృదయపూర్వకంగా యథార్థంగా జరగాలంటే ఇవి ఎంతైనా అవసరం. క్రీస్తు జీవితం అంతా శిలువ మరణం, అంతేకాదు దేవుని యొక్క మహిమార్థంగా ఆయన శిలువ మరణం, శ్రమలు, అవమానాలు, నిందలు. వారి సహోదరులే ఆయనను అప్పగించారు, అనేకమైన నిందలు మోపినారు. ఇక్కడ మనలను కూడా దేవునికి మహిమ కలిగించడానికి ఆజ్ఞాపిస్తున్నాడు. తాను స్వయంగా చెయ్యనది ఏది కూడా మనల్ని చెయ్యమని చెప్పలేదు. ఆయన తాను బోధించిన దానంతటికీ ఆయన తానే
మనకు లోపం లేని ఆదర్శమైనటువంటి మరి దేవునిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకనే మనం ఇక్కడ వాక్య భాగంలో చూసుకుని, నా మీద నీకు ఉన్న ప్రేమ వారిలో ఉండాలని, నేను కూడా వారిలో ఉండాలని నీ పేరును వారికి తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను అని రాయబడతా ఉంది. క్రీస్తు తన విశ్వాసుల్లో నివసించడానికి తండ్రి ఆయన దేవుని గురించి ఆయన వారికి వెల్లడించిన దానికి సంబంధం ఉంది, ఒకటి లేకుండా వేరొకటి లేదు. ఇలా వెల్లడి చేసిన విషయము గురించి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 11:27 చూడండి. క్రీస్తు పట్ల దేవునికున్న ప్రేమ విశ్వాసుల్లో కూడా ఉన్న సంగతి గమనించండి. రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ ఆశాభావము మనకు ఆశాభావం భంగం కనిపించదు. ఎందుకంటే మనకు ప్రసాదించబడిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించాడు. మన హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించాడు. దేవుడు విశ్వాసులకు అంతిమ రక్షణ ఆశాభావాన్ని ఇచ్చినది చివరిలో వారిని నిరాశపరచాలని కాదు. వారికి దేని విషయములో దేవుడు ఆశాభావాన్ని కలిగించాడో దాన్ని ఆయన చివరికి వారికి తప్పకుండా ఇస్తాడని విశ్వాసులు తెలుసుకోవచ్చు. ఈ ధైర్యము పరిశుద్ధాత్మ వారి హృదయాలలో నింపిన దేవుని ప్రేమను ఆధారం చేసుకుని ఉన్నది. కుమ్మరించడం అనేటువంటి మాటలో చెప్పలేనంత సమృద్ధిగా ఇచ్చునట్టు అర్థం ఇస్తున్నది. దేవుని యొక్క ప్రేమ నిజం కదా. ఆయన ఎంతగా ప్రేమించాడో, ఆయన మన కొరకు ఎంతగా భరించాడో, ఆయన మన కొరకు ఎంతగా నిందలు భరించాడో, ఓర్చుకున్నాడో మనం చూస్తాం. ఆయన్ను ప్రేమించేలా చేస్తుంది. అందుకనే మనం చూస్తే ప్రియమైన వారలారా, 1 యోహాను 4:9-10 మనం చూస్తే ప్రియమైన వారలారా చూడండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమను విశ్వాసులకు అందించి వారు దేవుణ్ణి ఒకరినొకరు ప్రేమించేలా చేస్తాడు. దేవుడు ఎవరినైతే నిర్దోషులుగా ఎంచుతాడో వారికి పరిశుద్ధాత్మను ప్రసాదిస్తాడు. గమనించండి, గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, తెలివి తక్కువ గలతీయులారా, మీరు సత్యానికి లోబడకుండా మిమ్మును భ్రమ పెట్టినది ఎవరు? సిలువకు గురి అయినట్టే యేసుక్రీస్తును కండ్లకు కట్టినట్టుగా మీకు వివరించడం జరిగింది కదా. చూడండి, వివరించడం జరిగింది. అదే క్రీస్తు కారణం లేకుండా చనిపోయాడనుకోవటం బుద్ధిహీనత అండి. అయితే కపట బోధకులు ఈ క్రైస్తవులను సరిగ్గా ఇలాంటి తెలివి తక్కువ అభిప్రాయంలోనికి చూశారు. క్రీస్తు కారణం లేకుండా చనిపోయాడని వారెన్నడూ చెప్పి ఉండేవారు కాదు. కానీ క్రీస్తు మరణంతో పాటు ధర్మశాస్త్రాన్ని పాటించటం కూడా అవసరమేనని బోధించడంలో వారు ఆయన మరణము అనవసరం అన్నట్టు చెప్తూ ఉన్నారు. పౌలు వారికి ఈ విధంగా చెప్పాడు, ఈ విధంగా ప్రకటించాడు. ఈ విధంగా చెప్పినప్పుడు వారికి కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన సత్యాన్ని కూడా అది పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే
మనొకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఈ కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనంలో ప్రకారం మన కొరకు ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు పొందినాడు. ఎందుకో తెలుసా? పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి ఆయన పరలోకములో నుండి భూలోకానికి వచ్చి ఆయన శిలువ మరణం పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు కూడా గొప్ప రక్షణ పొందుకుంటావు, ఆశీర్వాదం పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు. ఎంత గొప్ప ప్రేమామయుడు నాయన. మా కొరకు మీరు శ్రమను అనుభవించి, బాధను అనుభవించి, మా రక్షణ నిమిత్తమై హింసించబడ్డారు, కొట్టబడ్డారు, గాయపరచబడ్డారు, శిలువ మరణమును అప్పగించుకున్నారు. అంత మాత్రమే కాదు ప్రభువా, నైనా మీ ప్రేమ మాకు తెలియపరిచి మమ్మలను కూడా నేను స్వాచ్ఛముగా చేసుకున్నందుకై స్తోత్రములు. నీ ప్రేమకు వందనాలు నాయన. ఈరోజు మరి ప్రార్థించమని కోరినటువంటి బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం, సహాయించు. సంసోన్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, నీ దాసుడికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. భవిష్యత్ కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం, దేవుని చిత్తంలో కొనసాగునట్లుగా సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే నీ దాసుడు పీటర్ హైదరాబాదులో కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉన్నాడు ప్రభా. ఆ బిడ్డ కొరకై బిడ్డ ప్రార్థించమని కోరారు. ఆ బిడ్డ పనిలో తోడుగుండండి నాయన, సహాయపడండి. రక్షణ కార్యం జరిగించి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే పాల్ మారు మనసు కొరకై ప్రార్థిస్తున్నాం, రక్షణ కొరకై ప్రార్థించమని కోరి ఉంటుండగా ఆ బిడ్డ హృదయాన్ని దర్శించి దేవా మీ యొక్క నాయన రక్షణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా వినయ్ కుమార్కి నాయన తండ్రి జ్ఞాపకం చేసుకో. సంతానం లేదని కోరాడు. ఆ బిడ్డ విషయంలో జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో, వారి దాంపత్య జీవితంలో వారికి మంచి సంతానమును ఇచ్చే దేవుడవు నీవే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని చెప్పిన దేవుడవు నాయన, మీరే దర్శించి సహాయించి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం, సహాయించి. అలాగే 2 కళ్ళు కనిపించటం లేదని ప్రార్థన మనం కోరిన సహోదరుడి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి. ఆ బిడ్డపై మీ కనుదృష్టి ఉంచి మీ చేతులు స్వస్థపరిచేది చేతులు కనుక ప్రభా మీరే సహాయం చేయండి ప్రార్థిస్తూ, మా ప్రభువును రక్షకుడైన సర్వాధికారం కలిగిన సర్వశక్తిమంతుడు అయినటువంటి యేసు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామమున మా ప్రార్థన ఆలకించి మీ బిడ్డలకు ప్రతి అవసరం అక్కరను క్రీస్తు యేసు మహిమలో తీర్చగలిగిన దేవుడవు నాయన, సహాయం చేసి మహిమ పొందుతురమ్మని కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన వింటున్నటువంటి బిడ్డలకు కూడా ఆత్మీయంగా బలపరిచి దేవా నీ రాకడ కొరకు సిద్ధపరచమని కోరుకుంటూ మా రక్షకుడును త్వరలో తిరిగి రానయ్యున్న యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.